సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మిడిమిడి జ్ఞానంతో మింగేసిన వైద్యం అనే అంశం చూద్దాం. అధిక రక్తపోటు పూర్తిగా నయం కావాలంటే ఉప్పు కారం పూర్తిగా మానివేయాలని ఇన్స్టా రీల్లో ఒక మహిళా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన సూచనలను ఒక మహిళ యాస్టీస్గా పాటించేసింది. దాంతో శరీరంలో సోడియం స్థాయిలు తక్కువై తీవ్ర అనారోగ్యానికి గురైంది. వైద్యం అనేక సంభావ్యతలపై ఆధారపడి ఉంటుంది. వచ్చిన వ్యాధి, శరీర స్వభావం, అప్పటికే ఉన్న సమస్యలు, మానసిక స్థితిగతులు, చేస్తున్న పని ఇలా చాలా చూడవలసి ఉంటుంది. నిపుణులైన వైద్యులు అన్ని అంశాలను బేరీజు వేసి సూత్రీకరణ చేశాకే మందులు ఇస్తారు. కానీ ఇప్పుడు చాలా చిత్రమైన పరిస్థితులు వచ్చేశాయి. వారు ఎవరో, వారి అర్హత ఏమిటో తెలియదు. పుంఖానుపుంఖాలుగా వైద్య సలహాలు ఇచ్చేస్తున్నారు. వాటిని గుడ్డిగా అనుసరించేవారు అంతే సంఖ్యలో ఉంటున్నారు. మరికొంతమంది అయితే ఎక్కడో చదివి ఎవరో చెప్పింది విని సొంతంగా మందులు వాడేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. చాలాసార్లు ఇలాంటి వైద్యం వికటించే ప్రమాదం ఉంది. కొన్ని ఔషధాలు, ఆహార పదార్థాలు, విటమిన్లు, మూలికలు పరస్పర చర్యలు కలిగి ఉంటాయి. ఏకకాలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ రకాలు తీసుకుంటే మందుల సామర్థ్యం విపరీతంగా పెరగడమో తగ్గడమో జరుగుతుంది. అందుకే ఔషధాలను నిపుణులు చెప్పినట్టే తీసుకోవాలి. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, ఇతర సమస్యలు తగ్గడానికి పరగడుపున కొన్ని మాత్రలు వాడుతుంటారు. వెంటనే ఐరన్ లోపానికి మందులు వేసుకున్న శరీరం శోషించుకోదు. చాలామంది రక్తం పలుచబడే మందులు వాడుతున్నారు. వారి కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్, షుగర్ మందులు వాడితే కడుపులో రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. వాపు తగ్గడానికి మందులు వాడుతూ పెయిన్ కిల్లర్లు, స్టెరాయిడ్స్ తీసుకుంటే సమస్య మరింత జటిలం అవుతుంది. 2 రకాల పెయిన్ కిల్లర్స్ కలిపి వస్తున్నాయి. ఇలాంటివి తరచూ వాడితే కాలేయం దెబ్బతింటుంది. వాటితో పాటు జలుబు మందులు వాడినా ప్రమాదమే. అలాగే ఔషధానికి, ఆహారానికి సంబంధం ఉంటుంది. పాలు, పెరుగు, వెన్న తదితర పాల సంబంధ పదార్థాలు తిన్న వెంటనే యాంటీబయోటిక్స్ వేసుకుంటే శరీరం శోషించుకోదు. ద్రాక్షరసం తాగిన వెంటనే బీపీ, షుగర్ మందులు వేసుకుంటే ఆ వ్యాధుల ప్రభావం పెరుగుతుంది. చాలామంది సామాజిక మాధ్యమాల్లో చూసి విటమిన్ మాత్రలు వాడుతున్నారు. వీటి వాడకం మితిమీరితే కొన్ని రకాల ఔషధాలు పనిచేయకుండా పోతాయి. కాల్షియం ఎక్కువగా వాడితే కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడతాయి. మెగ్నీషియం, ఈ విటమిన్ మాత్రలు ఇష్టానుసారం తీసుకోకూడదు. ఆస్తమాతో బాధపడేవారు బీటా బ్లాకర్స్ తీసుకుంటే వ్యాధి తీవ్రత పెరుగుతుంది. రక్తపోటు బాధితులు ముక్కులో చుక్కల మందు వేసుకుంటే బీపీ ఎక్కువ అవుతుంది. నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారు జలుబు, దగ్గు మందులు ఎక్కువగా వాడకూడదు. మానసిక సమస్యలుంటే కార్టికోస్టెరాయిడ్స్కు దూరం పెట్టాలి. బీపీ, మధుమేహ బాధితులు గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే స్ట్రోక్, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే అనారోగ్యం బారిన పడితే తప్పకుండా వైద్యులను సంప్రదించవలసిందే. అప్పటికే మనం వాడుతున్న మందుల వివరాలను కూడా వారికి వివరించాలి. ఆ మందును ఇతర ఔషధాలతో కలిపి తీసుకోవచ్చా? ఒక్కో ఔషధానికి ఎంత వ్యవధి ఉండాలి? ఆహార పదార్థాలు, పానీయాలు ఏవైనా తీసుకోవడం మానివేయాలా అనే జాగ్రత్తలు కూడా అడిగి తెలుసుకోవాలి. ఔషధాలు తీసుకున్న తర్వాత శరీరంలో అనారోగ్య లక్షణాలు తీవ్రమైన, ఇతర దుష్ప్రభావాలు కనిపించినా వైద్యుల దృష్టికి తీసుకువెళ్ళాలి. వారి సూచన మేరకు అవసరమైతే మందులు వేసుకునే సమయం మార్చాలి. వీలైనంత వరకు ఒకే సమయానికి మందులు వేసుకోవాలి. రోజుకోసారి వేసే మందుల ప్రభావం 24 గంటలే ఉంటుంది. ఆ సమయం దాటితే అది పనిచేయదు. ముందుగా వేసుకున్న ఓవర్డోస్ అవుతుంది. ప్రతి ఔషధానికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వైద్యులు చెప్పినట్లే వాటిని వాడాలి. టైఫాయిడ్ తదితర సమస్యలకు 2-3 రోజులు వాడి వదిలేస్తారు కొంతమంది. కోర్సు మధ్యలో ఆపడం చాలా ప్రమాదం. భోజనం చేసిన అరగంట తరువాతే
పెయిన్ కిల్లర్ వేసుకోవాలి. ఔషధాలు వాడినప్పుడు ఎలర్జీలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అంతేగాని ఎవరో చెప్పారని ఎక్కడో విన్నారని ఔషధాలను ఇష్టం వచ్చినట్లు వాడకూడదు. అర్హత లేని వారు సామాజిక మాధ్యమాల్లో వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. వారిని ఫాలో అయ్యే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో సూచనలు చేసే వ్యక్తి ఆ రంగంలో నిష్ణాతుడని తెలిస్తే ఆ సూచనలు పాటించడంలో తప్పు లేదు. కానీ ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారనో ఆ వ్యక్తి ఆకట్టుకునేలా చెబుతున్నారనో వైద్య చిట్కాలు పాటించడం చాలా ప్రమాదకరం. మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్, అధిక బరువు లాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు అనర్హులు చెప్పే చికిత్సలు తీసుకుంటూ చివరకు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. పిల్లలకు బలం కోసం ఫలానా పౌడర్ కలపాలని, మలబద్ధకం పోవాలంటే తాము చెప్పినట్టు చేయాలని చెబుతున్న వారి సూచనలు తల్లిదండ్రులు పాటించేస్తున్నారు. కోవిడ్ తర్వాత ఆన్లైన్లో వైద్య చిట్కాలు పాటించే వారి సంఖ్య పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు చాలా ఛానళ్లు ఇన్స్టా ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల కోసం ప్రభుత్వం పల్లె దవాఖానాల్లో, పిహెచ్సిలలో టెలిమెడిసిన్ను అందుబాటులోకి తెచ్చింది. వైద్యులను నేరుగా సంప్రదించలేని వారు అక్కడ సహాయం పొందాలి. ఈరోజు మనం వైద్యులు కాకుండా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఇతర వైద్య సలహాలు పాటించి ఆ మిడిమిడి జ్ఞానంతో చేసుకున్న వైద్యంతో ఎటువంటి ప్రమాదాలు వస్తున్నాయో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.